బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. మార్కెట్లో 1,00,000 మార్కును పసిడి టచ్ చేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,00,000 పలుకుతోంది. ఇవాళ ఒకరోజే 1,650 రూపాయలు పెరిగింది బంగారం ధర. అమెరికా చైనా సుంకాల యుద్ధం వల్ల ఒక్కసారిగా గోల్డ్ రేట్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,400 దాటింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరను ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,660 పలుకుతోంది. విశాఖపట్నం మార్కెట్లో 99,770 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీ మార్కెట్లో 99,555 రూపాయలు, అహ్మదాబాద్ మార్కెట్లో 99,615 రూపాయలు, బెంగళూరు మార్కెట్లో 99,860 రూపాయలుగా ఉంది. అటు చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,740 రూపాయలు, మదురై మార్కెట్లో 99,855 రూపాయలు, కోయంబత్తూరు మార్కెట్లో 99,820 రూపాయలుగా ఉంది. రైటిక బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. మార్కెట్లో 1,00,000 మార్కును పసిడి టచ్ చేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,00,000 పలుకుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, వరకు గోల్డ్ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం అయితే పలికింది. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈరోజు గోల్డ్ అక్షరాల 1,00,000 రూపాయల మార్క్ను టచ్ చేసింది. 1,01 రూపాయి ఏదైతే లైవ్ మార్కెట్లో రికార్డ్ చేసింది. ఇది మొత్తానికి చూసుకుంటే ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ఒకటి, డాలర్ బలహీనపడటము, ఇట్లా రకరకాల కారణాలు, ఆర్థిక సంక్షోభం నెలకొంటుందనే అంచనాలు, డాలర్ బలహీనత, ఇవన్నీ పసిడి ఎగిసిపడడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడిన అనలిస్టులు కూడా చాలా వరకు 1,00,000 మార్క్ అయితే చేరుకుంటుందని అంచనా వేశారు గత 2 వారాల నుంచి. అట్లాగే 56,000కు పడిపోతుందని కొన్ని అంచనాలు వచ్చినప్పటికీ మనం మాత్రం 1,00,000 మార్క్ డెఫినెట్గా టచ్ చేయడం ఖాయం అని చెప్పాము. అది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అయితే 1,00,000 రూపాయల దగ్గర కొనుగోళ్ల మద్దతు ఎలా ఉంటుంది, ఇక్కడ సేల్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి గోల్డ్ ఎటువైపు పరుగులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అటువైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో $3,400 గోల్డ్ ఔన్స్ గోల్డ్ అయితే ఎగిసింది. అయితే ఇది మాత్రం ఇంకా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనాలు వెల్లడవుతున్నాయి. అటు జ్యువెలర్స్ కావచ్చు, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఏదైతే యూబీఎస్, గోల్డ్మెన్ సాక్స్, అవన్నీ $4,000 వెళ్లే దిశగా సంకేతాలు ఉన్నాయన్నట్టుగా మనకి సిగ్నల్స్ అందుతున్నాయి. అదే జరిగితే ఇప్పట్లో గోల్డ్ దిగివచ్చే అవకాశం లేదు. అయితే సేల్స్ బాగా పడిపోయి వెడ్డింగ్ సీజన్లో ఎఫెక్ట్ అయితే దేశీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఆసక్తికరంగా వేచి చూడాల్సి ఉంది. శ్వేత, సో మురళీకృష్ణ, సో ఇప్పుడు ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తున్న పసిడి ప్రియులకు ఒక షాక్ అనే చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా పెరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలోనే మనం అనుకున్నాము 1,00,000 దాటేస్తుంది, ఎప్పుడో డిసెంబర్లోనే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు 1,00,000 మార్కును చేరుకుంది. సో ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అండ్ మీరు చెప్పినట్లుగా కొనుగోళ్ల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? తప్పకుండా శ్వేత. 1,00,000 అంటే సైకలాజికల్గా ఒక పెద్ద మొత్తము. ఇక్కడ కొనుగోళ్లు మాత్రం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో అక్కడి అనిశ్చిత వాతావరణము చూసుకుంటే మాత్రము గోల్డ్ కొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా పెరగకపోయినా ఒడిదుడుకులతో నడిచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి గోల్డ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది వెయిట్ చేయాలి. అట్లయితే అలా తగ్గుతాయని మాత్రం వెయిట్ చేసే అవసరం లేదు. అర్జెంటుగా ఉంటే మాత్రం కొనుగోలు చేయడమే మేలు. పెళ్లిళ్ళ అవసరాలకి ఏ రోజైతే తగ్గుతుందో ఆ రోజు కొంత మొత్తంలో కొనుగోలు చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. శ్వేత, రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.